నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి 5వ వారం కంప్లీట్ అయిపోయి 6th వీక్లోకి ఎంటర్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా హార్మూజ్ జలసంధి మూసివేత తర్వాత బోల్డంత ప్రభావం పడింది అనుకుంటే సైలెంట్గా కొన్ని దేశాలకి ఈ యుద్ధం లాభకరంగా మారింది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా డాలర్ బలపడింది, అమెరికాకి చాలా లాభం చేకూరింది అనేటువంటి మాట. ఇందులో ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది ఉందా, లేకపోతే ఏం జరిగింది, ఎవరు లాభపడుతున్నారు, నష్టం ఎవరికి, ఎంత జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా. హలో అండి, నమస్తే. నమస్తే అండి కవిత. సో 5 వీక్స్ కంప్లీట్ అయిపోయాయి, 6th వీక్లోకి ఎంటర్ అయిపోయారు అనుకున్నప్పుడు ఇరాన్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, యుద్ధం తొందరగానే ముగిసిపోతుంది అని అనుకున్నారు, బట్ అది జరగట్లేదు, బూమరాంగ్ అవుతుంది అనే మాట వినిపించినప్పుడు కూడా అమెరికాకి సైలెంట్గా లాభం జరుగుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది కదా. అమెరికాకి ఏ రకంగా లాభం జరుగుతోంది అసలు? చూడండి, అమెరికా అనేది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో ఒక ఏనుగు ఉందనుకోండి, ఏనుగు ఒక చీమ కుట్టినట్టుగా కానీ, లేకపోతే ఎలుక కుట్టినా కానీ, ఇంకేదన్నా కుట్టినా కానీ, ఏదైనా మనం గట్టి కొట్టినా కూడా పెద్ద మొత్తంలో నష్టం జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి మల్టిపుల్ యాంగిల్స్లో సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, డామినెన్స్ కావచ్చు, ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ను అమ్ముకోవడం కావచ్చు. ప్రపంచ వాణిజ్యంలో కూడా ఇప్పుడు మీరు టెక్ కంపెనీస్ తీసుకోండి. టెక్ కంపెనీస్లో ఇప్పుడు మనకు యాపిల్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లాంటి మన బేటా కావచ్చు, ఫేస్బుక్, ఇట్లాంటి మేజర్ టెక్ కంపెనీస్ ప్రపంచంలో ఒక 10 టెక్ కంపెనీ తీసుకుంటే అసలు మొత్తం టెక్ కంపెనీస్ డామినెంట్ టెక్ కంపెనీ తీసుకుంటేనే దాదాపు ఒక $20 trillion వర్త్ ఆఫ్ మనీ అమెరికా మేక్ చేస్తుంది ఆ కంపెనీస్ ద్వారానే. సో ఇట్లాంటి పెద్ద దేశంలో ఏ జరిగినా కూడా, అంటే మనం ఏమనుకుంటామంటే విన్నర్స్ అండ్ లూజర్స్, యుద్ధంలో ఏది జరిగినా కూడా విన్నర్స్ అండ్ లూజర్స్. విన్నర్స్ ఎవరు అని అంటే ఇక్కడ అమెరికా చెప్పుకుంటుంది ముందు నుండి కూడా, నేను విన్నర్ని, నేను మొత్తం ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేశాను అని చెప్పుకుంటుంది. ఇప్పుడు డిఫెన్స్ పరంగా చూసుకున్నట్టయితే కూడా అమెరికా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు డిఫెన్స్ యొక్క బడ్జెట్ని తీసుకుంటే దాదాపు $890 బిలియన్ నుండి $1 trillion వరకు అమెరికా డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు 20 ఆర్థిక వ్యవస్థలు తీసుకుంటే $1 trillion ఉన్న ఆర్థిక వ్యవస్థలు పెద్ద మొత్తంలో లేవు అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఇండోనేషియా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా, ఇటలీ లాంటి దేశాలు, మనకు రష్యా లాంటి దేశాలలో కూడా $1.5 trillion మేక్ చేయడం కష్టమవుతుంది. అటువంటి $1 trillion అమెరికా డిఫెన్స్ మీదనే ఖర్చు పెడుతుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే కవిత గారు, వాళ్ళు డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ వాటిని అమ్ముకోవడానికి దీన్ని ఒక అవకాశంగా యూజ్ చేసుకుంటారు. మనకి ఇంకా ఈ మధ్య కాలంలో మీకు డాలర్ చూసుకున్నట్టయితే డాలర్ యొక్క అది వీక్ అయిపోయింది, డాలర్ ఆల్ టైమ్ లో అయిపోయింది అని చెప్పి మనం పేపర్లో చూసుకున్నాం. కానీ నిజం ఏమవుతుందంటే ఇప్పుడు డాలర్ విషయంలో ఇప్పుడు మనకు రూపీ తీసుకోండి, రూపీ వాల్యూ అనేది ఆల్ టైమ్ లో. అసలు మన భారతదేశ చరిత్రలో కూడా $95.20 ఆర్ 30 సెంట్లు అనేది ఎప్పుడు తగ్గిపోలేదు అంత లెవెల్కి. తగ్గిపోయింది జస్ట్ 3 days 4 days బ్యాక్. సో అది ఒక్కటే కాకుండా, అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి, సౌత్ ఆఫ్రికాలో మొన్నటి వరకు పనిచేసి వచ్చాను. సౌత్ ఆఫ్రికా యొక్క సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్ ఇప్పుడు వారు జరిగే కంటే ముందు 15 ఆ రేంజ్లో ఉన్నటువంటి, అంటే $1కు 15 సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్స్ ఉంటే అది 17 చిల్లర అయిపోయింది. 17.15, 17.17 ఆ రేంజ్లో నడుస్తూ ఉంది ఇప్పుడు. అది అలానే రష్యా తీసుకోండి, ఇప్పుడు నేను రష్యాకు ఒక 3-4 monthsకి వెళ్ళినప్పుడు అప్పుడు 76 రూబుల్స్ ఉంటుండేది $1కి, ఇప్పుడు 80-82 పైన వచ్చిందనమాట. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కరెన్సీ వాల్యూ తీసుకున్నా కూడా మీకు ఆ ఫ్లక్చుయేషన్ కనిపిస్తూ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే డాలర్ యొక్క వాల్యూ స్ట్రెంత్ అవుతున్నదని మనం కళ్ళు మూసుకొని చెప్పుకోవచ్చు. అది అమెరికాకే లాభం అవుతుంది. అమెరికాకి వాళ్ళ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే వాళ్ళకు ఇంకా లాభం అవుతుంది. ఎందుకంటే అమెరికన్స్ ఒకవేళ మన ఇండియన్ వస్తువులు కొనుక్కోవాలనుకుంటే అక్కడ చీప్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇలాంటి లాభాలు, అంటే డైరెక్ట్ లాభాలు, ఇండైరెక్ట్ లాభాలను చూసుకున్నట్టయితే ఒక రకంగా అమెరికాకు ఏదో రకంగా లాభం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అమెరికా మీకు మొత్తంలో ఇప్పుడు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇప్పుడు మనం ఎకనామిక్ పరంగా చూసుకున్నట్టయితే కవిత గారు, యుద్ధం స్టార్ట్ అయ్యి మీరు అన్నట్టుగా ఇప్పుడు 6th వీక్లోకి మనం ఎంటర్ అయినాం. 6th వీక్ ఎంటర్ అయినప్పటి కంటే ముందు 28th ఫిబ్రవరి నుండి మనము 4th ఏప్రిల్కు చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎంత నష్టం జరిగిందనేది కూడా చూసుకోవచ్చు మనం.
నష్టంలో కూడా పెద్ద మొత్తంలో అమెరికాకి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని వాళ్ళు రికవర్ చేసుకోవడానికి ఈ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ని వాళ్ళు అప్లై చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో దానిలో భాగంగానే ఇప్పుడు డాలర్ స్ట్రెంథనైజేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ను సేల్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే అమెరికా అలైడ్ కంట్రీస్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. దాంట్లో జపాన్ కావచ్చు, లేకపోతే ఇటలీ కావచ్చు, ఈ కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇట్లాంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కావచ్చు. ఈ కంట్రీస్ కూడా అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాయి. అమెరికా మీద డిపెండ్ అయినప్పుడు వాటి కువైట్ ఉందనుకోండి, నిన్న ఈరోజు అక్కడ వాళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ను పేల్చేస్తారు వీళ్ళు ఇరానియన్స్. అలా పేల్చేసినప్పుడు దాదాపు 90% ఆఫ్ ద పీపుల్ కువైట్లో వాటర్ తాగడానికి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఇలాంటివన్నీ అంటే కువైట్ కూడా మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకు డిఫెన్స్ టెక్నాలజీస్ కానీ ఆర్మ్స్ అమ్యునిషన్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? అమెరికాను తీసుకుంటుంది. సో ఈ రకంగా అమెరికా, సౌదీ అరేబియా కూడా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇట్లాంటి కంట్రీస్ నుండి కూడా ఏదో రకంగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఈ యొక్క డిఫెన్స్ డీల్స్ అనేది పెద్ద మొత్తంలో జరుపుకుంటూ వస్తున్నాయి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, ఈ మధ్యన డెవలప్మెంట్స్ మనం కూడా ఇండియా కూడా పెద్ద మొత్తంలో డిఫెన్స్ అమ్ముకుంటున్నాం. మనం డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, ఇది ఇట్లాంటి ఆర్మ్స్ అమ్యునిషన్స్ కావచ్చు, మనం అమ్ముకుంటున్నాం. ఫస్ట్ టైం మన చరిత్రలో ఇప్పటి వరకు మనం $4 బిలియన్ వర్త్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీని ఎక్కడ అమ్మలేదు అనమాట. డిఫెన్స్ అది మిసైల్స్ కావచ్చు, గన్స్ కావచ్చు. ఇప్పుడు మనము డిఫరెంట్ నంబర్స్తో AK-47, AK-56 అలా కాకుండా AK అనే నంబర్తో డిఫరెంట్ గన్స్ని కూడా మనం అమ్ముకుంటున్నాం అనమాట. ఇలా అమ్ముకోవడం అనేది అంటే ఇరాన్కి అమ్ముకోకపోవచ్చు, లేకపోతే సౌదీకి అమ్ముకోకపోవచ్చు, వేరే కంట్రీస్ కూడా అమ్ముకుంటున్నాము. కానీ ఫస్ట్ టైం మన యొక్క డిఫెన్స్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ ఐటమ్స్ కానీ అమ్ముకొని ఎక్కువ మొత్తంలో మనీ మేక్ చేసిన దేశాలలో భారతదేశం కూడా ఒక దేశంగా మారిపోయిందనమాట. ఇప్పుడు ఎవరు డిఫెన్స్ ఎక్కువ అమ్ముతున్నారంటే మనకు ముఖ్యంగా అమెరికా, రష్యా, ఈ రెండింటితో పాటు ఫ్రాన్స్ కూడా ఈ కంట్రీస్, ఇజ్రాయెల్ కూడా అమ్ముకుంటుంది. తర్వాత ఇది చైనా కూడా వస్తుంది. సో ఇట్లాంటి కంట్రీస్లలో ఒక 5-6 దేశాలు ఉంటే డిఫెన్స్ ఎక్కువ మొత్తంలో అమ్మే దేశాలలో మనం కూడా వి జాయిన్డ్ దట్ గ్రూప్ అనమాట. సో అదొకటి మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు మొత్తం మీద మీరు చెప్పినట్టుగా కవిత గారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మొత్తంలో లాస్ జరుపుకుంటూ వస్తుంది. మనము దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్గా మాట్లాడదాం ఆ విషయం గురించి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అమెరికా లాభపడిందా లేదా అని అంటే, యుద్ధం అనేది ఎప్పుడైనా కూడా లాభము నష్టము రెండు ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఒకవేళ మాకు లాభమే జరిగింది, మేము నష్టపోలేదని చెప్పంటే ఇంకా వాళ్ళ యొక్క ప్రాబబ్లీ ఫూలిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో గెలుపు ఓటమి మాత్రమే కాదు, ఎన్ని రకాలుగా లాభపడింది, ఎన్ని రకాలుగా నష్టపోయింది అనుకున్నప్పుడు ప్రపంచ దేశాలన్నిటి మీద ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేసిన తర్వాత అనుకుంటే అమెరికాకి మాత్రం విపరీతమైనటువంటి లాభాలు వస్తున్నాయి కనిపిస్తోంది. అక్కడ ఇరాన్ అటాక్ చేస్తోంది, F-35లు, F-36లు, F-16లు, F-15లు కూలిపోతున్నాయని చెప్పినప్పటికి కూడా డిఫెన్స్ సిస్టంలో కూడా అమెరికానే లాభపడుతోంది అనే మాట నిజమేనా? చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కవిత గారు, వాళ్ళు కొంచెం పవర్ఫుల్ మన ఫైటర్ జెట్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అట్లాంటి వాటి మీద $4 మిలియన్ నుండి $2 బిలియన్ మధ్యన ఒక్కొక్క దానికి ఖర్చు పెడుతున్నారు. ఇది అమెరికన్స్ కొన్ని పవర్ఫుల్ అవి చూసుకుంటే $2 బిలియన్ ఒక్కదానికి ఖర్చు పెడుతున్నారు. అటువంటిది ఇప్పుడు వీళ్ళు అంటే అవి యూజ్ చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ నంబర్స్తోని F-35 కూడా ఒకటి పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు దాన్ని. అట్లాంటి వాటిని వీళ్ళు కూల్ చేశారు. ఎవరు? ఇరానియన్స్ కూల్ చేశారు. కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క ప్లాస్టిక్ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాస్టిక్ డ్రోన్స్ యూజ్ చేసి, ప్లాస్టిక్ డ్రోన్ యొక్క కాస్ట్ యావరేజ్గా మనకు అరౌండ్ $30,000 to $40,000 ఖర్చు అవుతుంది. అటువంటిది $4 మిలియన్ ఎక్కడ, $2 బిలియన్ ఎక్కడ, $30,000 నుండి $40,000 ఎక్కడ అనేది మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా పెద్ద మొత్తంలో ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే అమెరికా కానివ్వండి, వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము ఇరాన్లో దాదాపు 70-75% ఉన్నటువంటి డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా కూడా మేము ధ్వంసం చేశాము. ఇక వాళ్ళకి ఏం ఆశ లేదు, ఇంకెలాంటి హోప్ లేదు. కాబట్టి వాళ్ళు యుద్ధం వాళ్ళే కాలబేరానికి వస్తారు, వాళ్ళు ఆపేస్తారని చెప్పి వీళ్ళు గర్వంగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి వీళ్ళకి తెలియదు.
ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇంకొక మాట ఏం చెప్పారంటే మన ట్రంప్ గారు, మిమ్మల్ని స్టోన్ ఏజ్కు అంటే రాతి యుగం వరకు మేము తీసుకొస్తాము, అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల కిందట మీ పరిస్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు అదే పరిస్థితికి మీకు తీసుకొచ్చి వదిలేస్తాం మిమ్మల్ని, అంత భీకర దాడులు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. స్టోనేజ్ అనేది అంటే ఇప్పుడు మీకు చారిత్రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెసిడెంట్ మసూద్ కూడా, ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ ఏం చెప్తున్నాడంటే, మాకు 7,000 సంవత్సరాల చరిత్ర మాకుంది, కల్చర్గా కానివ్వండి, ఇప్పుడు మనకు సట్లేజ్, యూప్రటీస్ ఇట్లాంటి సివిలైజేషన్స్ కూడా, బాబిలోనియా, ఇవన్నీ కూడా పర్షియన్ సివిలైజేషన్లో చాలా పెద్ద మొత్తంలో డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయి ఆ రీజియన్లో. సో దాంట్లో ఇరాన్ కూడా ఒక మేజర్ డామినెంట్ రోలు హిస్టారికల్గా ప్లే చేసుకుంటూ వచ్చింది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇరానియన్స్ వర్షన్ ఏంటంటే, ఇప్పుడు మీకు 250 సంవత్సరాల చరిత్ర మీకున్నది, మాకు 7,000 సంవత్సరాల చరిత్ర మాకున్నది. 7,000 సంవత్సరాల చరిత్రను నువ్వు ఏ రకంగా ధ్వంసం చేస్తావు, ఏ రకంగా దాన్ని డిస్ట్రాయ్ చేస్తావు అనేది మేము వెయిట్ చేస్తాము, చూస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, ఎవరేం చెప్పినా కూడా వాళ్ళ యొక్క లాభాల కొరకు కావచ్చు, వాళ్ళ యొక్క ఇగోను సాటిస్ఫై చేసుకోవడానికి కావచ్చు, ఇలాంటి ఎన్ని చెప్పినా కూడా వారి వల్ల మనకు ఎంత నష్టం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు వారు దాదాపు ఒక అరౌండ్ 40 days పైన ఇప్పటి నుండి చూసుకున్నట్టయితే 40 daysలో మనకు $600 బిలియన్ నష్టం జరిగింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన. అది ఇంకెక్కువనే జరగచ్చు, ఇంకా తక్కువైతే కాదు. ఇప్పుడు ఎందుకంటే మనకు వారు స్టార్ట్ అయిందనేది ఇజ్రాయెల్కు, ఇటు ఇరాన్కి, అమెరికాకు, మూడింటి మధ్య స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా కంట్రీస్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇన్వాల్వ్ అయినాయి. అది కువైట్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఇట్లా రకరకాల, ఖతార్ కావచ్చు, ఇట్లా రకరకాల కంట్రీస్ దానిలో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ఇలా చేయబడడం వల్ల మనకు దాదాపుగా $600 బిలియన్ నష్టం జరిగింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే కొన్ని ట్రిలియన్స్ వరకు వెళ్ళిపోతుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్టయితే దాదాపు 51 లక్షల కోట్లు నష్టం జరిగింది. అంటే ఎంత పెద్ద నష్టం జరిగింది చూడండి. భారతదేశం లాంటి దేశానికి 1000 నుండి 2000 పాయింట్లు ఒక రోజులో పడిపోయినాయి అసలు యాక్చువల్గా మనం స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే. అంటే ఇప్పుడు మనము వార్ స్టార్ట్ అయినప్పటి నుండి పెద్ద మొత్తంలో మన యొక్క ఇండెక్స్ చూసుకున్నట్టయితే 9,300 పాయింట్ పడిపోయాయి. మనకు ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది వైప్ అవుట్ అయిపోయింది. ఇలా వైప్ అవుట్ అయినప్పుడు పెద్ద మొత్తంలో లాసెస్ అనేది కంపెనీస్కి జరగచ్చు, ఇండివిజువల్కి జరగచ్చు, కంట్రీస్ కూడా జరగచ్చు. ఇలా జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇరాన్ లాంటి దేశంలో కూడా మన నష్టాన్ని కొంచెం ఓవరాల్గా చూసుకుంటైతే వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ కూడా, ఈరోజు మనం పొద్దున వార్తల్లో కూడా చూస్తాం, బ్రిడ్జ్ను కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్, ఇట్ సర్వ్స్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. అట్లాంటి బ్రిడ్జ్ని మేము పేల్ చేసాము అని చెప్పి అమెరికా చెప్పుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుందంటే, ఇలాంటి బ్రిడ్జ్లో మేము ఎన్నో పేల్ చేశాము, ఎన్నో టార్గెట్స్ మాకు ఉన్నాయి ఇంకా. అవి కాకుండా ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్, గూగుల్ కావచ్చు, ఈ IBM కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ మీద, ఈ కంపెనీస్ ఎక్కడున్నాయి, వాటి ఆఫీసెస్ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. ఆ మిడిల్ ఈస్ట్లో ఎక్కడున్నా కూడా ఈ కంపెనీస్ మీద అటాక్ చేస్తాం, వాటిని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తామని చెప్పి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సైబర్ వార్ఫేర్గా మారి ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే, అదొకటి పాయింట్ మనం గమనించాల్సిందే. అంటే ఇప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో కవిత గారు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు పెద్ద మొత్తంలో. ఇప్పుడు మనకు కొన్ని కేబుల్ వేస్ కూడా, మనం ఇంటర్నెట్ వాడుకునే కేబుల్ వేస్ కూడా సీ ద్వారా వస్తున్నాయి అన్నమాట. సీ ద్వారా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ ఏరియా నుండి మనకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మన ఇండియాకి కానీ ఫారెస్ట్ ఏషియాకి కానీ వెళ్ళాలంటే ఆ ఏరియా నుండి వస్తాయి. అక్కడ మనం కట్ చేశారనుకోండి, వాళ్ళు మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ఉండవు. అంటే ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది, డిజిటల్ ఎకానమీ మీద ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందని మనం ఊహించుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే కవిత గారు, దాదాపు 120 నుండి 150 బిలియన్ డాలర్లు వరకు ఇరాన్కు నష్టం జరిగింది. ఇక్కడ మనకు ఇజ్రాయెల్ తీసుకున్నా కూడా, ఇజ్రాయెల్ కూడా పెద్ద మొత్తంలో, అంటే యావరేజ్గా మీరు చూడండి, దాదాపు 900 మిలియన్ల నుండి $1 బిలియన్ పర్ డే స్పెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే నష్టం కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ పెద్ద మొత్తంలో జరిగి ఉండొచ్చు. యావరేజ్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ $1 బిలియన్ నష్టం జరుగుతుందన్నమాట పర్ డే. $1 బిలియన్ అంటే ఎంత పెద్ద మొత్తంలో, ఎంత పెద్ద ఎనార్మస్ మనీ అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎరిట్రియా లాంటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే, ఎరిట్రియాలో ఎంత వస్తుందంటే వాళ్ళకు మొత్తం ఆదాయము 2-2.5 బిలియన్లు మాత్రమే వస్తుంది. అంటే అట్లాంటి దేశాలు, ఇప్పుడు సపోజ్ బురుండి ఉందనుకోండి, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి,
ఇప్పుడు మనకు సీచెల్స్ ఉంది. ఇట్లాంటి కంట్రీస్లో వాటి యొక్క ఆదాయము అంటే జాతీయ ఆదాయం ఏదైతే ఉంటుందో నేషనల్ ఇన్కము, ఆ నేషనల్ ఇన్కమ్ కంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ లాస్ జరుగుతుంది ఒక రోజుకి. అంటే ఆలోచన చేయండి. సో కాబట్టి ఇట్లాంటి లాసెస్ అనేది జరుపుకుంటూ వస్తున్నాయి. అంటే అన్ని దేశాలు ఇప్పుడు మన భారతదేశం కూడా లాస్లు చూసుకున్నట్టయితే మన దగ్గర ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టాక్ మార్కెట్ నష్టపోయింది. తర్వాత పెద్ద మొత్తంలో మనకు గ్యాస్ దొరకట్లేదు ఇక్కడ. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే కూడా మనకి ఇప్పుడు ఇంకా స్పెక్యులేషన్స్ పెద్ద మొత్తంలో పెరుగుకుంటూ వస్తున్నాయి. సో ఈ లాసెస్ అనేది మనము అది ఇప్పుడు అటాక్స్ చూసుకున్నట్టయితే ఇంకా అటాక్స్ జరుపుకుంటూ వస్తున్నాయి. అంటే ఎంత లాస్ అయింది, ఎవరెంత లాస్ అనేది మనం అక్యురేట్గా మెజర్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదంతా కొంచెం వారు అది స్టాప్ అయిపోయి అప్పుడు మనం ఏమైనా అసెస్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ గ్రౌండ్ సిచ్యువేషన్ అసెస్ చేసి ఒక్కొక్క అసెట్ ఎంత నష్టపోయింది, ఎన్ని రాడాలు ధ్వంసమైనాయి, ఎన్ని విమానాలు పోయినాయి అని చూసుకున్నట్టయితే అప్పుడు మనం ప్రాపర్గా ఎస్టిమేట్ చేయడానికి కాసుకుంటుంది. ఇప్పుడు కొంచెం ఓవరాల్గా $600 బిలియన్ నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. సో అమెరికా అంటే సూపర్ పవరు, ఇజ్రాయెల్ దగ్గరేమో మొసాద్ లాంటి నిఘా వ్యవస్థ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ దాంతో తెలుసుకోగలుగుతుంది. బట్ ఇరాన్ దగ్గర ఏముంది, వాళ్ళని ఓన్లీ టాప్ లీడర్ ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన్ని కొడితే సరిపోతుంది అనే భావంతోనే రంగంలోకి దిగారా? ఇరాన్ దగ్గర అంత పవర్ ఎలా వచ్చింది, ఏం చేస్తోంది ఇరాన్? చూడండి, ఇరాన్ కూడా మన భారతదేశం లాగా ఇరాన్ పెద్ద దేశం. అంటే మనకు వైశాల్యంగా చూసుకున్నట్టయితే దాదాపు భారతదేశంలో సగం భాగం ఉంటుందండి. అది 1.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ అది. ఇప్పుడు ఈ ఇరాను ఇరాక్ కావచ్చు, లేకపోతే కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఈ అన్ని దేశాలు అన్నీ కలుపుకున్నా కూడా ఇరాన్కు ఈక్వల్ కాదు. అంత పెద్ద దేశం అన్నమాట. మనం అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, అక్కడ జనాభా కూడా దాదాపు 9 కోట్ల పైన జనాభా ఉన్నారు. 93, 94 మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారనమాట. సో ఇది అంటే ఆర్థిక పరంగా చూసుకున్నా కూడా ఇప్పుడు మనకు ముంబై లాంటి సిటీస్ ఎంతైతే మన దేశ ఆర్థిక వ్యవస్థ కాంట్రిబ్యూట్ చేస్తుందో అదే రేంజ్లో ఆల్మోస్ట్ ఒక $450 బిలియన్ వరకు వాళ్ళకి నేషనల్ ఇన్కమ్ అంత ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇరాన్ యొక్క నేషనల్ ఇన్కమ్ కంటే పెద్ద మొత్తంలో మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఇలా జరిగినప్పుడు అంటే ఇరాన్లో ఏంటి అసలు, అది ఇరాన్ యొక్క ప్రజల యొక్క ఇదేంటి అంటే వాళ్ళు చాలా ఫెరోషియస్ పీపుల్ అండి. వాళ్ళు ఏంటంటే అక్కడ పాయింట్, మేము ఎవరిని అటాక్ చేయము, మమ్మల్ని ఎవరైనా అటాక్ చేసినట్టు మేము ఊరుకోము. సో ఇండియా కూడా ముందు నుండి వేరే ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ఇరాను ఒకప్పుడు భారతదేశంలో భాగంగా ఉంటుండేది. హిస్టారికల్గా మీరు చూసుకున్నట్టయితే ఒక 900-1000 సంవత్సరాల కిందట అది ఇరాన్ కూడా మన భారతదేశంలో ఒక భాగంగా ఉంటుండేది. అలాంటిది ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇప్పుడు మనకున్నటువంటి బర్మా, మయన్మార్ కానీ ఈ దేశాలన్నీ కూడా భారతదేశ ఉపఖండంలో భాగంగా ఉంటుండేది ఒకప్పుడు. అయితే అలాంటి దేశంలో వాళ్ళు జాగ్రఫికల్ కండిషన్ చూసుకున్నట్టయితే వాళ్ళు వెల్ ప్రొటెక్టెడ్ అండి. అంటే వాళ్ళ మౌంటైన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీ వాటర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ వాటిని ఏమంటారంటే రిసోర్సెస్ పరంగా చూసుకున్నట్టయితే దే ఆర్ వెల్, దాని ఏమంటారు వాళ్ళు, దే ఆర్ గివెన్ ద గిఫ్ట్ అనమాట బై ద నేచర్. సో దాన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము 50% ధ్వంసం చేసాము, 75% చెప్తున్నారు. కానీ ఇరాన్లో అంత ఇది కాదు. ఇప్పుడు గ్రౌండ్ అటాక్ దాదాపు 50,000 సైనికులతోని అమెరికా గ్రౌండ్ అటాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దే హ్యావ్ స్టార్టెడ్ దర్ జర్నీ అనమాట. ఇలా అంటే గ్రౌండ్ ఇప్పుడు నువ్వు ఎయిర్ ఫోర్స్ని పంపించే నువ్వు యూ కుడెంట్ అచీవ్ వాట్ యూ వాంట్ టు అచీవ్. అది ఇప్పుడు మీరు గ్రౌండ్ సోల్జర్స్, అమెరికన్ సోల్జర్స్ ఎక్కడో పుట్టాడు వాడు, ఎక్కడో పెరిగాడు, వాడికి అమెరికన్ అది ఇరాన్ యొక్క జాగ్రఫికల్ కండిషన్స్, GPS సిస్టమ్ అంతా తెలియదు కదండి. ఇప్పుడు వాళ్ళకి ఎట్లాంటి అంబుష్ సెక్షన్ అటాక్స్ అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన అమెరికన్ సోల్జర్స్ ఎంటర్ అవుతున్న కొద్దీ వాడు వెయిట్ చేస్తాడు, ఒకేసారి దెబ్బ కొట్టేస్తాడు. ఎయిర్ ఫోర్స్లోనే మనము అంత కొట్టలేకపోయాం, ఎందుకంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అది. జాగ్రఫికల్ లొకేషన్ చూసినట్టయితే కవిత గారు, ఇరానియన్స్కు అది అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమున్నదనేది వాళ్ళకి తెలుసు. ఆ సోల్జర్స్ కూడా అక్కడ ఆ ల్యాండ్లో వాళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి దే కుడ్ ఫైట్ బెటర్ దాన్ ద అమెరికన్స్ అండ్ అవుట్ సైడర్స్. సో కాబట్టి మనం వాళ్ళని తక్కువ అంచనానికి వీల్లేదన్నమాట. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇన్సైడ్ స్టోరీ, ఇప్పుడు వాడు దాదాపు 47 years నుండి మొత్తము ఈ యొక్క ఏమంటారు దాన్ని, అయతుల్లా ఖొమైనీ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవల్యూషనరీ ఈ మన ఇరానియన్ ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ ఒక కంట్రోల్కి తీసుకొచ్చారు.
కంట్రోల్ తీసుకొచ్చి అది మన ఆ యొక్క షియా యొక్క రూల్స్ని కానీ రెగ్యులేషన్ కానీ వాళ్ళు స్ట్రిక్ట్గా పాటించుకుంటూ వస్తున్నారు. అలాంటి దాన్ని మీరు ఒకేసారి బ్రేక్ చేసి మొత్తం మేము లీడర్షిప్ చేంజ్ చేస్తామని చెప్పడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. ట్రూ. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే మీరెంతవరకు అంచనా వేస్తున్నారు, ఎప్పటి వరకు క్లోజ్ అయిపోతుంది? ట్రంప్ అయితే ఇంకో 2-3 వీక్స్ అంటున్నారు. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఎవరి దగ్గర సామర్థ్యం లేకున్నా కూడా వాళ్ళు మేకవన్న పులిలాగా అన్నమాట. సో ఈ రకంగా గంభీరంగా వాళ్ళు ఇరానియన్స్ కూడా వాళ్ళు వీక్ అయ్యారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది, వాళ్ళ లీడర్ పోయారు, వాళ్ళ పెద్ద పెద్ద కమాండర్స్ చనిపోయారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకు ముస్తాబా వాళ్ళ ఆయతుల్లా ఖొమైనీ గారి యొక్క సన్ను కూడా గాయపడ్డాడని చెప్పి మనం వింటున్నాం. ఆయన కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో. ప్రెసిడెంట్ మసూద్ ఆయనే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుపుకుంటూ వస్తుంది. ఇలా జరుపుకుంటూ వచ్చినప్పుడు కవిత గారు పెద్ద మొత్తంలో నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఎంతో దూరము ఫైట్ చేయలేరు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎంత ఫైట్ చేస్తారో అంతకంటే ఎక్కువ మేము ఫైట్ చేస్తాం. మీరు మొన్న అది కాల్పుల విరమణ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటామని చెప్పి అన్నారు కదా, మేమేం బ్రేక్ తీసుకోము అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేశారు యుద్ధాన్ని. సో ఇది ఎంతసేపు కంటిన్యూ అయినా కూడా కవిత గారు ఇప్పుడు 3 పార్టీలే కాకుండా చాలా పార్టీస్ దీనిలో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దాదాపు 40 days అంటే దాదాపు ఒక అరౌండ్ 2 weeks వరకు, ఇంకొక 2 weeks వరకు మ్యాక్సిమము కంటిన్యూ అవుతుండొచ్చు అని చెప్పి మనము అది అంచనా వేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇంకా కొంచెం బియాండ్ ఇంకొక 2 weeks కాకపోతే ఇంకొక 1 month వరకు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అప్పటిదాకా ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది, ఎవరు ఎంత ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు, ఎవరు కొంచెం వెనకడుగు వేస్తారు, అది ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ కాకుండా యాక్చువల్గా ఆలోచించగలిగితే తెలుస్తుంది. తప్పకుండా అండి, యుద్ధంలో ఎవరు విన్నర్స్ అనేది లేరండి. ప్రపంచ చరిత్రలో మనకు ముఖ్యంగా స్పెయిన్ ఒకప్పుడు పెద్ద దేశం, అది స్పెయిన్ డామినెన్స్ ఉంటుండేది. స్పెయిన్ తర్వాత ఇటలీకి డామినెన్స్ వచ్చింది, గ్రీస్కి ఒక టైంలో వచ్చింది, ఫ్రాన్స్కి వచ్చింది. ఈ రకంగా చూసుకున్నట్టయితే దే ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్ అంతే. నోబడి విన్. మనకు అలెగ్జాండర్ లాంటి పెద్ద పెద్ద వీరులే విన్ అయినట్టు లేకుండా ఆయన చనిపోయేటప్పుడు నేను తీసుకుపోయేటప్పుడు ఏం తీసుకుపోవట్లేదు, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నానని చెప్పి ఇలా చేతులు పెట్టి చనిపోయాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే వెదర్ అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మసూద్ ఇరాన్ ప్రెసిడెంట్ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఆయన బెంజమిన్ నెతన్యాహు కావచ్చు, ఎవరేం చేసినా కూడా కామన్ ప్రజలు చనిపోతున్నారు. లక్షలాది మంది ప్రజలు డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళందరూ శరణార్థుల్లాగా అక్కడిక్కడ తట్టబుట్ట చదువుకొని తలదాచుకోవడానికి వెళ్ళిపోతున్నారు. కొన్ని వేలాది మంది. ఇప్పుడు మీకు ఒక వీడియో నేను ఒక 1-2 days బ్యాక్ చూశాను. ఒక ఇరానియన్ అతను ఏం చెప్తున్నాడంటే ఆయన వర్షన్ ఏంటంటే దాదాపు 40 నుండి 50 వేల మంది ఇరానియన్స్ చంపబడ్డారంట జస్ట్ వార్ స్టార్ట్ అయినాక. అంటే ఇరానియన్స్ని చంపడానికి ఇప్పుడు మనకు లెబనాన్ నుండో లేకపోతే ఇప్పుడు యమన్ నుండో ఆ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళి ఇరానియన్స్ మీద అటాక్ చేస్తున్నారంటే ఆలోచించండి. ఇప్పుడు అమెరికన్ సోల్జర్స్ లేకపోతే ఇజ్రాయెల్ సోల్జర్స్ వేరే వాళ్ళు అటాక్ చేసే కంటే ఎక్కువగా ఇరానియన్స్ మీద వేరే దేశస్తులు ప్రాక్సీ గ్రూప్స్ వచ్చి అటాక్ చేస్తున్నారంటే అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమాయక ప్రజలు చాలామంది, వాళ్ళ యొక్క లెక్క ప్రకారంగా 3,000 మంది ప్రజలు చనిపోయారని చెప్తున్నారు. 3,000 కావచ్చు కదా, 40,000 నుండి 50,000 మంది చనిపోయారంటే ఎంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగిందో ఆలోచించండి. ఎవరికి ట్రంప్కి ఏం కాలేదు, ఇప్పుడు ఈ నెతన్యాహుకి ఏం కాలేదు, ఆయన మసూద్కి ఏం కాలేదు. సో అంటే లీడర్స్ దే ఆర్ ఓకే, కాకపోతే కామన్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ కదా. సో కాబట్టి దీన్ని ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అది యాక్చువల్గా మనం చార్టర్ ప్రకారం చూసినట్టయితే కవిత గారు ఇప్పుడు ఈ యుద్ధం అనేది చేయకూడదు అసలు వాస్తవంగా చెప్పాలి. ఎందుకంటే సార్వభౌమాధికారంను మనం రెస్పెక్ట్ చేయాలి. అది చిన్న దేశం కావచ్చు, పెద్ద దేశం కావచ్చు. ఇప్పుడు మనకు అమెరికాలో కూడా లాస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ను వార్ క్రైమ్స్ అదంతా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అటాక్ చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు కాబట్టి వార్ క్రైమ్స్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి. ఆ వార్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ప్రకారంగా తీసుకుంటే ఆ రూల్స్ రెగ్యులేషన్ తీసుకున్నట్టయితే ఈ డొనాల్డ్ ట్రంప్ను కూడా అక్కడ తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటి సమస్యలు చాలా రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు. విల్ సీ నెక్స్ట్ వీక్ కల్లా ఏమవుతుంది అనేది. తప్పకుండా అండి. నమస్తే. థ్యాంక్ యూ.